Hey everyone, Pisha here on PocketTech. I am back again with another video. ఈ వీడియోలో మనం పిక్సెల్ 7 ప్రోని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి మనకి దీంట్లో వస్తున్న కొత్త ఫీచర్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. గుడ్ థింగ్ ఏంటి అంటే ఈ ఇయర్ అయితే మనకి పిక్సెల్ 7 ప్రో అండ్ పిక్సెల్ 7 ఇండియాలో కూడా లాంచ్ అవబోతున్నాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనలీ పిక్సెల్ 7 ప్రో మొన్నే పిక్సెల్ 6 ప్రో అన్బాక్సింగ్ చేసినట్టుందనమాట. అప్పుడే 7 ప్రో కూడా వచ్చేసింది. నేనైతే వైట్ కలర్ పర్చేస్ చేశాను. చూస్తున్నారు కదా, ఫ్రంట్ అయితే పిక్సెల్ 7 ప్రో అని ఉంటుంది ఫోన్ యొక్క ఇమేజ్. రైట్ సైడ్ వచ్చేసి పిక్సెల్ 7 ప్రో, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే గూగుల్ అని ఉంది. బాటంలో వచ్చేసి మనకి ఫోన్ యొక్క IMEI అండ్ సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే #టీమ్ పిక్సెల్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ కింద కనుక మనకి ఫోన్ యొక్క బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సో మనకి సైడ్స్ వచ్చేసి 2 పుల్ ట్యాబ్స్ ఉన్నాయన్నమాట. లెట్ మీ పీల్ దిస్ ఆఫ్. లెట్స్ ఓపెన్ దిస్. రెడీ, 1 2 3 టడా. వైట్ ఫోన్ అనమాట. ఫోన్ గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ బాక్స్లో ఏమున్నాయో చూద్దాము. సో బాక్స్లో చూడొచ్చు ఒక USB-A టు USB-C డాంగుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి USB-C టు USB-C కేబుల్. అండ్ అలానే మనకి పేపర్ వర్క్ కూడా ఉంది. గూగుల్ అని చెప్పేసి ఒక బుక్లెట్ లాగా ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఒక సిమ్ ఎజెక్షన్ టూల్ అండ్ అలానే సేఫ్టీ అండ్ వారంటీ షీట్ లాగా ఒక బుక్లెట్. సో చూడొచ్చు బాక్స్లో అయితే మనకి అడాప్టర్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ రాలేదు. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఫోన్ గురించి చూద్దాం. చూస్తున్నారు కదా, ఇదైతే పిక్సెల్ 7 ప్రో. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి గొరిల్లా గ్లాస్ విత్ సపోర్ట్ ఉంటుంది. ఇది మ్యాట్ ఫినిష్ కాదు, గ్లాసీ ఫినిష్ అనమాట. ఫింగర్ ప్రింట్స్ అయితే ఊరికే పడుతున్నాయి. చూడగానే మనం అబ్జర్వ్ చేసే కొత్త డిఫరెన్స్ ఏంటి అంటే ఈ కెమెరా బార్. ప్రీవియస్గా అయితే మనకి ఇది గ్లాస్ బార్ ఉండేది, ఇప్పుడైతే ఇది కంప్లీట్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది అనమాట. ఇక్కడ ఎక్కడ జాయింట్ ఉండదు, మొత్తం సింగిల్ బార్ కంప్లీట్గా ఈ అల్యూమినియం ఫ్రేమ్లోకి కలిసిపోయి ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కలర్ కూడా ప్రీవియస్గా చూసుంటే పైన లైట్ కలర్ ఉండి కింద డార్క్ కలర్ అలా ఉండేది. ఇప్పుడు కంప్లీట్ సేమ్ కలర్ అయితే వచ్చింది. సో మనకి ఫ్రంట్ డిస్ప్లే కూడా గొరిల్లా గ్లాస్ విత్ సపోర్ట్తోనే వస్తుంది. లెట్స్ టర్న్ ద ఫోన్ ఆన్. సో ఫింగర్ ప్రింట్లో అయితే ఎటువంటి చేంజ్ లేదు, ప్రీవియస్గా ఎలా ఉండేదో సేమ్ అలానే ఉంది. ఇదైతే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ అనమాట, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ అయితే కాదు. టచ్ చేయగానే మనకి స్క్రీన్ అయితే అన్లాక్ అయిపోతుంది. కొత్తగా మనకి పిక్సెల్ 7 ప్రోలో అయితే ఫేస్ ఐడిని తీసుకొచ్చారు. ఈ ఫేస్ ఐడి అయితే అంత యాక్యురేట్గా అన్లాక్ అవ్వట్లేదు. నేనైతే ఫింగర్ ప్రింటే యూజ్ చేస్తున్నాను ఫర్ నౌ. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి మనకి ఇది 6.7 ఇంచెస్ LTPO AMOLED డిస్ప్లే అనమాట. దీంట్లో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అలాంగ్ విత్ HDR10+ సపోర్ట్. ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే మనకి బ్రైట్నెస్ అయితే కనుక 25% ఇంప్రూవ్ అయింది. మనకి దీంట్లో మినిమం బ్రైట్నెస్ వచ్చేసి 1000 నిట్స్ దగ్గర ఉంటే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1500 నిట్స్ దగ్గర ఉందన్నమాట. బ్రైట్ సన్లైట్లో యూజ్ చేసినప్పుడు నాకు డిస్ప్లే కొంచెం బ్రైట్గా అయినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ రెజల్యూషన్ విషయానికి వచ్చేసరికి సేమ్ 6 ప్రోలో ఉన్న రెజల్యూషన్ 1440x3120 పిక్సెల్స్ అండ్ పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 512 ppi. సో మీరు కనుక ఎవరైనా 7 ప్రో పర్చేస్ చేస్తే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది 1080p రెజల్యూషన్లో పెట్టొస్తుంది అనమాట. మీరు కనుక FQHD+ రెజల్యూషన్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్తే స్క్రీన్ రెజల్యూషన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ చూపిస్తుంది కదా. ఫస్ట్ వచ్చేసి 1080p, అది మనకి స్టాండర్డ్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. మీకు హయ్యర్ రెజల్యూషన్ కావాలి అనుకుంటే కింద ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి బ్రైట్నెస్ రెజల్యూషన్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. మనకి 7 ప్రోలో అయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. నేనైతే ఇక్కడ ఆడియో అండ్ వీడియో బిట్ ప్లే చేసి చూపిస్తున్నాను. సౌండ్ క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు. 9th ప్లేస్లో ఉంటుంది. ఇది గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ రైట్ సైడ్ నుంచి, అండ్ ఇక్కడ మనకు ఒక డాక్ ఉంటుంది అనమాట. సో ఫ్యామిలీ అందరూ వచ్చి ఇక్కడ ఫిషింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. సో చిప్సెట్ విషయానికి వచ్చేసరికి మళ్ళీ గూగుల్ వాళ్ళ ఓన్ చిప్సెట్తోనే వస్తున్నారు, విచ్ ఇస్ కాల్డ్ గూగుల్ టెన్సార్ చిప్సెట్. దీన్ని G2 చిప్సెట్ అంటున్నారు అనమాట, సెకండ్ జనరేషన్ ఆఫ్ గూగుల్ చిప్సెట్. సో CPU పరంగా చూసుకుంటే మనకి ప్రీవియస్ గూగుల్ టెన్సార్ కానీ ఇప్పుడు వస్తున్న G2 చిప్లో కానీ 8 కోర్స్ ఉంటాయి. దీంట్లో మనకి మేజర్ ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే ప్రీవియస్గా ఒక 2 ARM కోర్ కోటెక్స్ A76ని యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు దాన్ని A78కి అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు. రిమైనింగ్ 2X వచ్చేసి X1 చిప్పే ఉంటుంది అండ్ ఇంకోటి అయితే 4 times ఉంటుంది కదా, అదైతే A55 చిప్స్నే యూజ్ చేస్తున్నారు.
జీపీయూ విషయానికి వచ్చేసరికి మాలీ G710 MP7 కోర్ని అయితే యూజ్ చేస్తున్నారు. ప్రీవియస్గా అయితే కనుక మాలీ G78 MP20 కోర్స్ని యూజ్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి 20 కోర్స్ నుంచి 7 కోర్స్కి రెడ్యూస్ అయినప్పటికీ పర్ఫార్మెన్స్ కానీ బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ కానీ మనకి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. మనం పిక్సెల్ 6 Pro అండ్ 6లో చూసాం కదా బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్. సో అవన్నీ మనకి ఇలా 20 కోర్స్ యూజ్ చేయడం వల్లే మనకి ఎక్కువ బ్యాటరీ అయితే డ్రైన్ అయింది. ఇప్పుడు మనకి 7 కోర్స్కి రెడ్యూస్ చేశారు కాబట్టి మనకి ఆ బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ అనేవి రెక్టిఫై అయిపోతాయి. సో ఒకసారి ఇప్పుడు మనం పిక్సెల్ 7 Proలో వచ్చిన కొత్త ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పిక్సెల్ కాల్ అసిస్ట్. సో మనకి స్పామ్ కాల్స్ చాలా వస్తూ ఉంటాయి. మీరు ప్రతి కాల్ ఆన్సర్ చేయడానికి అవైలబుల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ అవైలబిలిటీ లేని సిచ్యువేషన్స్లో మన బదులు మనకి గూగుల్ అసిస్టెంట్ కాల్ ఆన్సర్ చేసి ఎవరు ఫోన్ చేశారు, అసలు మనకి ఎందుకు ఫోన్ చేశారు అనేది మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ రూపంలో చూపిస్తుంది అనమాట. ఒకవేళ స్పామ్ కాల్ అయితే కనుక ఆటో రిజెక్ట్ కూడా చేసేసుకోవచ్చు. సో ఇది ఎలా వర్క్ అవుతుందో ఒక శాంపుల్ టెస్ట్ చూపిస్తాను. ఇప్పుడు నేను 14 Pro Max నుంచి పిక్సెల్ 7 Proకి కాల్ చేస్తున్నాను. సో మనం కాల్ లిఫ్ట్ చేయదలుచుకోకపోతే ఇక్కడ స్క్రీన్ కాల్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే సో ఇక్కడ చూసారు కదా ఎందుకు కాల్ చేస్తున్నారు అని అడుగుతుంది. హే, ఐ వాంట్ టాక్ టు యూ, వెన్ ఆర్ యూ కమింగ్ హోమ్. సో చూసారా నేను ఏం చెప్పానో అదంతా మనకి అక్కడ టెక్స్ట్ రూపంలో పిక్సెల్ 7 Proలో చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి నేను రెస్పాండ్ అవ్వచ్చు అనమాట. ఈజ్ ఇట్ అర్జెంటా అని అడుగుతున్నాను. సో అక్కడ నేను అర్జెంట్ అని క్లిక్ చేయగానే చూసారా ఇమీడియట్గా నా ఫోన్లో అయితే మనకి వినిపిస్తుంది ఈజ్ ఇట్ అర్జెంట్ టు గెట్ హోల్డ్ ఆఫ్ దెమ్ అని అడుగుతుంది అనమాట. ఎస్ ఇట్స్ అర్జెంట్. సో ఇక్కడ చూసారా నేను ఎస్ ఇట్స్ అర్జెంట్ అనగానే మనకి అక్కడ కింద మెసేజ్ వచ్చేసింది. ఇక్కడ టెల్ మీ మోర్ అని అడుగుతున్నాను. I would like to invite you for dinner. Can you come home tomorrow? సో ఇక్కడ చూసారా నేను ఏ మెసేజ్ చెప్పానో ఆ మెసేజ్ అక్కడ టెక్స్ట్ రూపంలో వెళ్తుంది. సో ఇలా అయితే మనకి పిక్సెల్ కాల్ అసిస్టెంట్ ఫీచర్ వర్క్ అవుతుంది. ఇదైతే ఓన్లీ ఫ్యూ కంట్రీస్లోనే అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు మీరు ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఒకవేళ కాల్ ఆన్సర్ చేయాలి అనుకుంటే ఆ గ్రీన్ బటన్ క్లిక్ చేయొచ్చు. కాల్ రిజెక్ట్ చేయాలి అనుకుంటే కనుక ఎర్ర బటన్ నొక్కేయచ్చు. ఇది అవైలబుల్గా ఉన్న కంట్రీస్ వచ్చేసి ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, జపాన్, స్పెయిన్, యూకే, యుఎస్. సో సెకండ్ ఫీచర్ వచ్చేసి మనకి వాయిస్ డిక్టేట్ ఫీచర్. ఈ ఫీచర్ అయితే మనకి ఇండియాలో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా వర్క్ చేసుకుంటూ మీకు ఏదైనా ఫ్రెండ్స్ వాట్సాప్ మెసేజ్ కానీ నార్మల్ టెక్స్ట్ మెసేజ్ కానీ పంపించినప్పుడు మనం వాటికి రిప్లై ఇవ్వలేని సిచ్యువేషన్స్లో ఉంటే జస్ట్ మనం వాయిస్ కమాండ్స్ ద్వారా మనం మెసేజెస్ని సెండ్ చేయవచ్చు. అది ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే గూగుల్, type, are you coming home tonight or tomorrow morning? Send. సో ఇక్కడ చూసారు కదా నేను జస్ట్ సెండ్ అని చెప్పి వాయిస్ మెసేజ్తోనే మనం మెసేజ్ అంతా టైప్ చేసి సెండ్ చేసేసాను. సో నెక్స్ట్ ఇలాగే మనం సెండ్ బదులు క్లియర్ ఆల్ అని టైప్ చేసి చూద్దాం. సో క్లియర్ ఆల్ అంటే నేను టెక్స్ట్ చేసిన మెసేజ్ అంతా క్లియర్ చేసేస్తుంది. సో లెట్స్ టెస్ట్ ఇట్. ఓకే గూగుల్, టైప్, షెల్ వి గో టు ఐన్స్టీన్ బ్రోస్ అండ్ బేగల్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్ టుమారో? ఐ వుడ్ లైక్ టు హ్యావ్ Alpino cheese and cheddar bagel. Clear all. సో ఇక్కడ చూసారు కదా నేను టెక్స్ట్ చేసిన మెసేజ్ అంతా క్లియర్ చేసేసింది. అండ్ నేను చాలా ఫాస్ట్గా ఒక సెంటెన్స్ మొత్తం చదివాను. దాంట్లో కొన్ని కష్టమైన వర్డ్స్ కూడా ఉన్నాయి. సో ఆ వర్డ్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా, ఫాస్ట్గా అండ్ కరెక్ట్గా టైప్ చేసింది. థర్డ్ న్యూ ఫీచర్ వచ్చేసి ట్రాన్స్లేట్. సో మనం ఏదైనా కొత్త కంట్రీకి కానీ కొత్త స్టేట్కి కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ మనకి తెలియదు. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ట్రాన్స్లేట్ ఫీచర్ అయితే హెల్ప్ అవుతుంది. సో ఇది ఆన్ చేసుకోవాలి అనుకుంటే సెట్టింగ్స్, యాక్సెసిబిలిటీ, లైవ్ ట్రాన్స్క్రైబ్ అని ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద అయితే మనకి ఒక షార్ట్ కట్ వస్తుంది. మీకు ఏదైనా తెలియని లాంగ్వేజ్ వచ్చినప్పుడు దీన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది అంతా ఇక్కడ వినిపించి వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి అనేది వాళ్ళ టెక్స్ట్ రూపంలో చూపిస్తుంది. సో ఇక్కడ చూసారా నేను తెలుగులో మాట్లాడుతున్నాను. సో అక్కడంతా మనకి క్లియర్గా తెలుగులో కూడా చూపిస్తుంది. సో ఇలా మనం ఏ లాంగ్వేజ్ అయినా మనకి తెలియకపోతే అక్కడ మనం ఈ గూగుల్ ట్రాన్స్లేట్ని యూజ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఫోర్త్ ఫీచర్ వచ్చేసి మనకి ఎవరైనా సరే వాయిస్ మెమోస్ పంపిస్తే మనం ఏదైనా మీటింగ్లో ఉండి ఆడియో ప్లే చేసుకోలేని సిచ్యువేషన్స్లో మనకి ఆ వాయిస్ మెసేజెస్ అంతా టెక్స్ట్ రూపంలోకి కన్వర్ట్ చేసి చూపిస్తుంది అనమాట. మనకి ఈ ఫీచర్ వచ్చేసి పిక్సెల్ 7 Pro అండ్ పిక్సెల్ 7లో మాత్రమే వర్క్ అవుతుంది. ఇంతకుముందు చూపించిన 3 ఫీచర్స్ మాత్రం మనకి పిక్సెల్ 6 అండ్ 6 Proలో కూడా వర్క్ అవుతాయి. సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి 7 Pro అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి మనకి Android 13తో వస్తుంది. మనందరికీ తెలిసిందే కదా, దీంట్లో మెటీరియల్ యూ ఫీచర్ అయితే ఆసమ్గా వర్క్ అవుతుంది అనమాట. మన ఛానల్లో ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను Android 13లో ఏమేమి అప్డేట్స్ వచ్చాయి, కొత్త ఫీచర్స్ ఏమొచ్చాయి అనేది. మీరు అవన్నీ చెక్ చేయాలి అనుకుంటే కనుక వీడియో లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మనకి స్టాక్ ఆండ్రాయిడ్ గురించి తెలిసిందే కదా, సాఫ్ట్వేర్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. గూగుల్ వాళ్ళు అయితే మనకి 5 years వరకు సాఫ్ట్వేర్ సపోర్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కమింగ్ టు ద కెమెరాస్, ఇది ప్రో మోడల్ కాబట్టి మనకి టోటల్గా 4 కెమెరాస్ ఉంటాయి, 3 ఆన్ ద బ్యాక్ అండ్ 1 ఆన్ ద ఫ్రంట్. మనకి వైడ్ యాంగిల్ కెమెరా మెయిన్ది కాబట్టి మనకి దీంట్లో 50 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది అనమాట, విత్ అన్ అపర్చర్ ఆఫ్ 1.9 అండ్ 25 mm ఫోకల్ లెంత్. అండ్ దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. టెలిఫోటో లెన్స్ చూసుకుంటే కనుక 48 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది, విత్ అన్ అపర్చర్ ఆఫ్ 3.5 అండ్ దీని ఫోకల్ లెంత్ మనకి 120 mm ఉంటుంది. డిజిటల్ జూమ్ విషయానికి వచ్చేసరికి 30 times వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు. సో మనకి పిక్సెల్ లాంచ్ ఈవెంట్లో మెన్షన్ చేశారు కదా, మనం 10x జూమ్ చేసినా లేదు 20-30x జూమ్ చేసినా మనకి పిక్సెల్స్ అనేవి ఎక్కువ బ్లర్ అవ్వవు అని. సో నేనైతే టెస్ట్ చేశాను అనమాట. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది నేను 10xలో షూట్ చేసిన ఫోటో అండ్ ఇది వచ్చేసి 30xలో షూట్ చేసిన ఫోటో. నాకైతే డీటెయిల్స్ కొంచెం ఎక్కువ క్లియర్గా కనిపిస్తున్నాయి. సో మీకేమనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నెక్స్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ విషయానికి వచ్చేసరికి ఇది 12 మెగాపిక్సెల్ లెన్స్ అనమాట, విత్ అన్ అపర్చర్ ఆఫ్ 2.2. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కాబట్టి మనకి ఫీల్డ్ వ్యూ 126 degrees ఉంటుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చేసరికి ఇది 10.8 మెగాపిక్సెల్స్తో వస్తుంది, విత్ అన్ అపర్చర్ ఆఫ్ 2.2. అండ్ మనకి ఫ్రంట్ ఫేసింగ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. సో దీని ఫోకల్ లెంత్ వచ్చేసి 21 mm ఉంటుంది. వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కానీ యూజ్ చేసుకొని 4K వీడియోస్ని మనం 30 and 60 FPSలో షూట్ చేయొచ్చు. 1080p తెలిసిందే కదా, 30, 60, 120 FPSలో వర్క్ అవుతుంది. వీడియో రికార్డింగ్ ఫీచర్స్లో అయితే మనకి సినిమాటిక్ ప్యాన్ అని చెప్పి ఒక ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ యూజ్ చేసి మనం వీడియోస్ రికార్డ్ చేస్తుంటే కనుక వీడియోస్ చాలా స్మూత్గా ఉంటాయి అండ్ చాలా పర్ఫెక్ట్ షాట్స్ ఉంటాయి అనమాట. అండ్ కొత్తగా మనకి కెమెరాలో వచ్చిన ఫీచర్ ఏంటి అంటే మ్యాక్రో మోడ్. సో మనం కెమెరాలో ఉండి 1xలో ఏదైనా ఆబ్జెక్ట్కి దగ్గరగా వెళ్ళినప్పుడు మనకి స్క్రీన్ మీద మ్యాక్రో మోడ్ ఇలా ఐకాన్ చూపిస్తూ ఉంటుంది. సో మనం ఒక ఆబ్జెక్ట్కి దగ్గరగా వెళ్ళి ఒక మ్యాక్రో మోడ్ ఫోటోగ్రఫీస్ మనం ఇలా షూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకు ఆల్రెడీ తెలిసిందే, కెమెరాలో మోషన్ అని చెప్పి ఒక ఫీచర్ ఉంటుంది. దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి, లాంగ్ ఎక్స్పోజర్ అండ్ యాక్షన్ పాన్. లాంగ్ ఎక్స్పోజర్ అంటే మీరు ఏదైనా మూమెంట్ని అలా క్యాప్చర్ చేయాలి అనుకుంటే కనుక లాంగ్ ఎక్స్పోజర్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఏదైనా మూవింగ్ ట్రైన్ని ఫోటో తీస్తే కనుక మనకి అదంతా బ్లర్రీగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ పాన్. సో ఫర్ సపోజ్ ఇదేంటి అంటే మీరు ఏదైతే ఆబ్జెక్ట్ ఫోకస్ చేస్తారో అది మాత్రం ఫోకస్లో ఉండి బ్యాక్ సైడ్ అంతా బ్లర్ అయిపోతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మూవింగ్ ట్రైన్ ముందు మీరు నుంచొని మిమ్మల్ని ఫోకస్ చేస్తే మీరు క్లియర్గా వస్తారు, బ్యాక్ సైడ్ ట్రైన్ అంతా మనకి మూవ్ అయినప్పుడు ఒక జర్క్ లాగా బ్లర్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం రైట్కి స్వైప్ చేస్తే కొత్తగా సినిమాటిక్ మోడ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. మనం ఆల్రెడీ ఐఫోన్స్లో చూసాం కదా ఈ ఫీచర్. సో మీరు సినిమాటిక్ మోడ్ యూజ్ చేసి ఫొటోస్ తీస్తుంటే మీరు ఏదైతే ఆబ్జెక్ట్ ఫోకస్ చేస్తారో అది ఫోకస్ అయ్యి చుట్టూ ఉన్నదంతా బ్లర్ అయిపోతుంది అనమాట. సో బోకాతో వీడియోస్ షూట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఈ సినిమాటిక్ మోడ్ ఫీచర్ హెల్ప్ అవుతుంది. సో నాకైతే పర్సనల్గా ఈ సినిమాటిక్ మోడ్ బాగా నచ్చింది, ఎందుకంటే పర్సనల్గా ఏదైనా వీడియోస్ రికార్డ్ చేసుకునేటప్పుడు వీడియోస్ సినిమాటిక్గా ఉంటాయి, చూడడానికి మనకి ఐ క్యాచీగా అనిపిస్తాయి. కెమెరాలో నెక్స్ట్ కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటి అంటే అన్బ్లర్. సో మీరు ఏదైనా ఫొటోస్ తీస్తున్నప్పుడు కొన్ని ఫొటోస్ బ్లర్ అయిపోయి వస్తాయి కదా, అలా బ్లర్ అయి వచ్చిన ఫొటోస్ని మనం ఫొటోస్ యాప్లోకి వెళ్ళి ఎడిట్లోకి వెళ్తే కనుక మనకి ఇక్కడ సజెషన్స్లో డైరెక్ట్గా అన్బ్లర్ ఆప్షన్ వస్తుంది. సో మనం అన్బ్లర్ క్లిక్ చేయగానే బ్లర్ అయి ఉన్న ఇమేజ్ అంతా మనకి నీట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనం ఆల్రెడీ పిక్సెల్ 6 సిరీస్లో చూసాము, అదేంటి అంటే మ్యాజిక్ ఎరైజర్. సో మీరు ఫొటోస్ తీస్తున్నప్పుడు ఎవరైనా ఫోటో బాంబింగ్ చేసినా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఏమన్నా మనకి ఫోటోలో వచ్చినా మనం ఈ మ్యాజిక్ ఎరేజర్ యూజ్ చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో ఫొటోస్లోకి వెళ్ళి మీరు ఏ ఫోటోలో ఇమేజ్ అయితే రిమూవ్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ కింద ఎడిట్ అని క్లిక్ చేస్తే టూల్స్లోకి వెళ్తే
ఇక్కడ మనకి మ్యాజిక్ ఎరేజర్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి మీరు ఏ ఆబ్జెక్ట్ని అయితే రిమూవ్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలన్నమాట. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఆటోమేటిక్గా ఆ ఆబ్జెక్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫోటో చూడడానికి నీట్గా ఉంది. నాకు పర్సనల్గా అయితే పిక్సెల్లో తీసిన మైక్రో మోడ్లో ఫోటో కానీ, పోర్ట్రేట్ ఫోటో కానీ, నైట్ మోడ్ ఫొటోస్ కానీ చాలా బాగా నచ్చాయి. అందరికీ తెలిసిందే పిక్సెల్ పెట్టింది పేరు ఫొటోస్కి. సో పిక్సెల్లో తీసిన ఫొటోస్ అన్ని చాలా బాగుంటాయి. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి దీంట్లో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మనకి ప్రీవియస్గా 20 cores GPU ఉండేది, ఇప్పుడు దాన్ని రెడ్యూస్ చేసేసారు ఎక్స్ట్రా బ్యాటరీ డ్రైన్ అవుతుంది అనే ఇష్యూ వలన. సో మనకి ఇప్పుడు ఈ 5000 mAh బ్యాటరీ అయితే మనకి ఎక్కువ లాంగ్ లాస్టింగ్ రాబోతుంది 100% బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుంటే. నేనైతే ఖచ్చితంగా మన ఛానల్లో బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియో చేస్తానన్నమాట. చూద్దాం ఎంత ఇంప్రూవ్ అయిందో. ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కనుక మనకి 30 watt సపోర్ట్ ఉంటుంది. మనం 30 minutes ఛార్జింగ్ పెడితే 50% ఆఫ్ బ్యాటరీ అయితే వస్తుంది అని అంటున్నారు. సో బ్యాటరీ ఛార్జింగ్ టెస్ట్ కూడా చెక్ చేసి చూద్దాం. వైర్లెస్ ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి 23 watt సపోర్ట్ ఉంటుంది అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. కలర్స్ విషయానికి వచ్చేసరికి మనకి టోటల్గా 3 కలర్స్లో అవైలబుల్గా ఉంది, ఆప్సిడాన్, స్నో అండ్ హేజల్. సో ఇండియాలో మనకి ఈసారి పిక్సెల్ 7 Pro అవైలబుల్గా ఉందన్నమాట. ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీ ఉంది. ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 85,000 రూపీస్ పడుతుంది. ప్రస్తుతానికి అయితే ఫ్లిప్కార్ట్లో సోల్డ్ అవుట్ అని ఉందన్నమాట. మనకి ఫోన్ అయితే చాలా క్విక్ సెల్లింగ్ ఉంది. ఈసారి నెక్స్ట్ అవైలబిలిటీ రాగానే నేనైతే మన కమ్యూనిటీలో అండ్ మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే పెడతాను. యూఎస్లో ప్రైస్ వచ్చేసి మాకు అరౌండ్ $900 పడుతుంది వితౌట్ ట్యాక్స్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.